సర్వేలంటే జోస్యాలు ఊహాగానాలు అన్న విమర్శలకు మరోసారి ఖచ్చితత్వంతో ధీటైన సమాధానమిచ్చింది ఎన్టీవీ. జాతీయ స్థాయిలో 8 ఛానళ్లు, సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రకటించినా అన్నిటికీ మించి ఫలితాలకు అత్యంత దగ్గరగా వచ్చింది ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే. సీ ఓటర్, సిసిరో, నిల్సన్ లాంటి ప్రముఖ సర్వే సంస్థలు దేశంలోని ప్రముఖ ఛానల్స్తో కలిసి సర్వే చేశాయి. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన లెక్క. ఇండియా టుడే, సిసిరో నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటమి అధికారానికి దగ్గరలో ఉన్నట్టు తేల్చింది. ఎన్డీటీవీ సర్వే కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపింది. ఈ సర్వేలేవి ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేకపోయాయి. కానీ ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ నిర్వహించిన సర్వే మహాకూటమిదే విజయమని, మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెప్పింది. ఇంత ఖచ్చితత్వం ఎలా సాధ్యం? సర్వేల్లో ఎన్టీవీ చెప్పిందే ఎలా నిజమవుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మా శాంపిల్. గ్రామీణ ప్రాంతాల్లో బూత్ స్థాయిలో ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అది కూడా ఏదో నలుగురితో మాట్లాడటం కాదు, బూత్ స్థాయిలోనే వేల మంది నుంచి ఒపీనియన్ రాబట్టింది. బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి వైపు జనం మొగ్గు చూపుతున్నారు లాంటి అనేక అంశాలపై విస్తృతంగా అభిప్రాయాలని శాస్త్రీయంగా సేకరించింది. లక్షల్లో శాంపిళ్లు సేకరించి వాటన్నింటినీ క్రోడీకరించి ప్రజాభిప్రాయాన్ని ప్రకటించింది ఎన్టీవీ సర్వే బృందం. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో మహాకూటమికి 150+ సీట్లు వస్తాయని తేల్చింది. అయితే ప్రజాభిప్రాయాన్ని గరిష్టంగా మదింపు చేసి కనిష్టంగా ఉండే అంచనాల్ని ప్రకటించాలనే విధానానికి కట్టుబడి ఎన్టీవీ సర్వే విడుదల చేసింది. సర్వేలో 10% తగ్గించి కనిష్ట విలువల్ని తీసుకున్నాం. కానీ ప్రజాభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రకటించాం. బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారని కొండబద్దలు కొట్టినంత స్పష్టంగా లెక్కలతో సహా ప్రకటించింది ఎన్టీవీ పోస్ట్ పోల్ సర్వే. ప్రపంచాన్ని ఆకర్షించిన బీహార్ ఎన్నికల్లో ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ నిర్వహించిన సర్వే మిగతా ఛానళ్లు, సంస్థల కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఉంది. 5 దశల్లో నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోట ప్రజల ఆలోచన ధోరణి కనుక్కునేందుకు ఎన్టీవీ శాస్త్రీయమైన ఆధునిక పద్ధతుల్ని పాటించింది. ప్రజాభిప్రాయం ఎలా మారుతోంది, ఏ ప్రాంతంలో ఏ పార్టీకి మొగ్గు ఉంది, గ్రామీణ ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్నారు, పట్టణ ఓటర్లు ఎటువైపు ఉన్నారనే అంశాల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమాచారం సేకరించింది. అందుకే ఎన్టీవీ సర్వేలో అంత ఖచ్చితత్వం సాధ్యమైంది. సర్వేల్లో ఎన్టీవీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్టీవీ చేస్తున్న సర్వేలు అక్షర సత్యాలుగా మిగిలాయి. కొన్ని సందర్భాల్లో అంకెలతో సహా టాలీ అయ్యాయి. విశ్వసనీయతే పెట్టుబడిగా పెట్టి ఎన్టీవీ చేస్తున్న ఈ యజ్ఞం చరిత్రను పునరావృతం చేసింది. బీహార్ ఎన్నికల విషయంలో ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే మా విశ్వసనీయతను చాటి చెప్పింది.